అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. భయపడితే పనవ్వదు, భయపడుతూ కూర్చుంటే ఏ పని కూడా జరగదు. ఈ మాటల్లో ఒక గొప్ప జీవన సత్యం ఉంది. మన జీవన ప్రయాణంలో విజయం సాధించాలంటే ముందుగా మన భయాలను తొలగించుకోవాలి. భయం అనే భావన అనేది మన శక్తిని పరిమితం చేస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. భయంతో ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించలేడు. దేన్నైనా ప్రారంభించటానికి ఆరంభ దశలో తప్పటడుగులు వేయటమే, విమర్శలు ఎదుర్కోవటమో, అసమర్థత అనిపించుకోవడం తప్పనిసరి. అయితే ఇవన్నీ భయానికి లోనై ఆగిపోతే మన లక్ష్యం వైపు అడుగులు వేయలేం, అవునా కదా? ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం అనేది ప్రతి ఒక్కరిని ద్వేషించాలన్న భావన కాదు. అది మన నిర్ణయాలని ఇతరుల అభిప్రాయాలకు ఆధారంగా కాకుండా మన విలువలు, మన స్వప్నాలు ఆధారంగా తీసుకోవాలన్న సందేశం మాత్రమే. సమాజంలో అందరూ మన ప్రయత్నాలని అర్థం చేసుకోరు. కొందరు నవ్వుతారు, కొందరు హేళన చేస్తారు. అలాగని వారి మాటలతో మనం ఏకీభవించి ముందుకు వెళ్లకుండా ఆగలేము. కొందరు విమర్శిస్తూ ఉంటారు, కానీ మన జీవితం మనది. అందుకే మనం మన ప్రయాణం మీద దృష్టి పెట్టాలి. ఈ ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కరికి రెండింటినీ అర్థం చేసుకున్న వారే భయాన్ని జయించటం, అలాగే విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం, తమ దారిలో తాము నడవడం. అర్థమైందనుకుంటాను. ఏ రంగంలో అయినా సరే మహనీయులైన వ్యక్తులను గమనిస్తే వారు తమ దారిలో అనేక ఆటంకాలను, భయాలను జయించి సమాజపు విమర్శల్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళిన వారే. అందుకే వారు గొప్పవారయ్యారు. జీవితంలో ఎదగాలంటే మనలో ధైర్యం ఉండాలి. భయానికి బలయ్యి ఎదురై దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలి. మన లక్ష్యాలపై నమ్మకం ఉంచాలి. సమాజం మనం చేసే ప్రతి పనిని మెచ్చకపోవచ్చు. కొంతమంది విమర్శించారు, మరికొందరు నిందిస్తారు. కానీ ఈ సవాళ్ళన్నిటినీ పట్టించుకోకుండా మన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ చివరికి ఖచ్చితంగా ఫలితం మనకే చేజిక్కుతుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ఇతరుల అభిప్రాయాల్ని పక్కన పెట్టి మన సత్యాన్ని, మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని నిలిపేందుకు ధైర్యంగా ముందుకు నడవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని స్వయంగా తీర్చిదిద్దుకోవాలి. ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరికి భయపడకూడదు. అలా ఉండగలగాలంటే ఇక నిజమైన స్వేచ్ఛ విజయానికి దారితీసే గొప్ప మార్గం. ఈ భావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే మనకు ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని, ప్రతి ప్రమాణాన్ని ఏ కారణం కాకుండా మనకు మరింత బలాన్నిచ్చే సాధనంగా మార్చుకోవచ్చు. భయం మన ఆలోచనలోని జన్మిస్తుంది. మన కలల్ని తొలగించేసి క్షుద్రశక్తి మాత్రమే దాన్ని ఎదిరించగలిగితే మనలోని మహాశక్తి పూర్తిగా వెలుగులోకి వస్తుంది. మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరి ఎదుట ఒకే ప్రశ్న నిలుస్తుంది: నిజంగా నేను నా కలల్ని నెరవేర్చగలనా అని. ఈ ప్రశ్నకు చాలామంది ఇచ్చే సమాధానం కళల కంటే భయం వేస్తుంది, సమాజం అంటే దడ పుడుతుంది. అర్థం కావటం లేదా? అయితే చెప్పేది ఒక్కటే, అందులోని పరమార్థం మనం గ్రహించాలి. అది ఏంటి అంటే, భయపడితే పనవ్వదు, ఎవరిని పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకోవాలి. భయం అనేది మన మనసులో పుట్టే మానసిక భ్రమ మాత్రమే అని తెలుసుకోవాలి. అది అసలు సమస్యే కాదు, అది సమస్యలా కనిపించే ఒక ఆలోచన మాత్రమే. మీరు ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా వచ్చే మొదటి శత్రువు భయం. ఎవరు నవ్వుతారో, విఫలమైతే వీళ్ళంతా ఏమనుకుంటారో, ఇవన్నీ మన లెక్కలే. కానీ అవి మన గమ్యాన్ని దూరం చేయగలవా? ఆలోచించాలి. మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద ఇప్పటి వరకు చేసిన గొప్ప పనులన్నీ అసాధ్యంగా కనిపించిన కలలే. అర్థమైందా? వాటిని చూసి చాలామంది మొదట నవ్వారు, విమర్శించారు. కానీ ధైర్యంగా ఆ దారిలో నడిచిన వాళ్ళే భయాన్ని పట్టించుకొని వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చేశారు. అవునా కాదా? మనుషులు మీకు మార్గాన్ని చూపగలరు, కానీ మీకు మీరు నడవాల్సిందే. వాళ్ళ అభిప్రాయాలు వింటూ బతికితే
మీరు వాళ్ళ జీవితాన్ని బతికినట్లు అవుతుంది, అంతేకాని మీ జీవితాన్ని కాదు కదా. అందుకే ఎవరిని పట్టించుకోకుండా బ్రతకండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు నమ్మినప్పుడే నిజమైన బలాన్ని పొందగలరు. విమర్శలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కానీ వాటిని అడ్డుగోడలుగా కాకుండా మెట్లులాగా ఉపయోగించుకుంటే మీరు ఇంకా ఎత్తుకు చేరగలుగుతారు. ప్రపంచం మొదట నవ్వుతుంది, తర్వాత చూస్తుంది, చివరికి మీకే నమస్కరిస్తుంది. అందుకే భయపడకండి. మీరు చేసే ప్రయత్నమే మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది. మీరు పడే శ్రమ మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. ఈరోజు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. మిమ్మల్ని మీరే నమ్మాలి. వాళ్ళు ఏమనుకుంటారో అనేది కాదు, నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావో అదే ముఖ్యం. భయం మీద ఆధిపత్యం సాధించకండి, విమర్శలను ఎదిరించండి. అలాగే ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు చేస్తున్న పని చిన్నదైనా మీ మనసుకు మాత్రం అది గొప్పదే. కాబట్టి మీరు సాధించేది ఈ విశ్వాన్ని కదిలించగలదు. ధైర్యంగా నిలబడి పోరాడండి. మీరు ఆగకూడదు, భయపడకూడదు. ఎందుకంటే మీ కథ మీరే రాసుకోవాలి. అది మీరెవ్వాలి అని ఉండకూడదు. చీకటి బయటపడుతుంది, కానీ నువ్వు వెలుగవుతావనుకుంటే నీలో వెలుగవుతుంది. భయం అనేది మాయ, నువ్వు ధైర్యం. విజయం నిశ్చయం. నువ్వు నిన్ను నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలవు. భయంతో వెనక్కి తగ్గితే ప్రాణం ఒక్కసారి కూడా ఎగిరే పక్షవదు. అర్థమైందా? వెనకబడే ప్రతి మలుపు కూడా మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి భయపడద్దు. గెలుపు అనే గమ్యం ఒక్కటే మన దృష్టిలో ఉంచుకుంటే విజయం మన పాదాలకు తల వంచుతుంది. ధైర్యంగా ఉండాలి. విమర్శలతో వెనక్కి తగ్గడం కాదు, వాటిని స్ఫూర్తిగా మార్చుకొని ముందుకు సాగడం మన బలానికి నిదర్శనం. ఎందుకంటే ప్రపంచం మన ప్రయాణాన్ని అర్థం చేసుకోకపోయినా మన విజయాన్ని మాత్రం తప్పకుండా గుర్తిస్తుంది. ఎదురుగాలి ఎదురు వెళ్ళడమే పడవ గమ్యాన్ని చేరితే, అలాగే ఎదురైన ప్రతి బంధకాన్ని ఎదుర్కొనే సమస్యే నిజమైన నాయకత్వాన్ని సంపాదించి పెడుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ఆశించిన జీవితం ఎలా ఉండాలి అనుకుంటారో ఊహించండి. అది కళా నిజం కావాలి అంటే ముందు మీరు మీ భయాన్ని నిజం చేయకూడదు. భయం అనే ఊహని కత్తిరించి కత్తిరి లాంటిది. మనం ఎదగబోయే కొమ్మల్ని అది కోసేస్తుంది. మరి మీరు ఎప్పుడు మొలకెత్తుతారు? మన జీవితంలో ప్రతి మలుపు మనలోనే ఉన్న ఓ శక్తికి పరీక్షణ. ఇదే ధైర్యం ఉంటే పెద్ద పెద్ద పదాలు కాదు, ఒక్క అడుగు ముందుకేయండి. ఒక్కరోజు ఇంకాస్త శ్రమించండి. ఒక్కసారి విమర్శను మూసివేసి ముందుకు సాగండి. ఇదే అసలైన ధైర్యం. విమర్శలు ఎప్పుడు కూడా మన ప్రయాణానికి ఎదురుగా వస్తాయి. ఎందుకంటే మనం కదులుతున్నామనే గుర్తింపు అది. నిశ్శబ్దంగా ఉండే వాళ్ళ గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ మీ మీద విమర్శలు వస్తాయంటే మీరు ఏదో ఒకటి చేస్తున్నారు అని అర్థం. కాబట్టి అవి మిమ్మల్ని వెనక్కి లాగాలి. ఎంత చూసినా మీరు ముందుకు వెళ్ళడానికే వాటిని ఉపయోగించుకోవాలి. ఈ ప్రపంచంలో అసలైన స్వేచ్ఛ ఏమిటి అంటే ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకుండా మీ జీవితం, మీ విలువ, మీ తీర్చిదిద్దటం మీ చేతుల్లో ఉండాలి. ప్రతిరోజు మనం నమ్మిన దానికోసం పోరాడితే ఏదో ఒకరోజు మన మీద ఈ ప్రపంచం అంతా కూడా నమ్మకంతో ఎదురు చూస్తుంది. కాబట్టి నేడే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఇది నా జీవితం, దీనికి దిశ ఇచ్చేది నేనే అని ఒక్కసారి అనుకోండి. మీరు పట్టించుకోకుండా బ్రతికిన రోజు ప్రతిరోజు మీరు నిజంగా బ్రతికిన రోజు అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు భయాన్ని గెలిచిన రోజు. కాబట్టి ఎవరు ఏమనుకుంటారో అన్నదానికన్నా మీ హృదయం ఏమంటుంది అది వింటే చాలు. అదే నిజమైన మార్గదర్శకం చూపిస్తుంది. మిమ్మల్ని చూసి మరొక ధైర్యం కలగాలి అనే స్ఫూర్తితో జీవించాలి. అప్పుడు మీరు బ్రతకడం కాదు, మీకు ఉదాహరణగా వేరొకరు బతుకుతాడు. ధైర్యం అంటే ఏమిటంటే నేలపైన పడిపోవటం కాదు, పడిన తర్వాత లేచి మళ్ళీ నడవడమే. మీరు పడిపోవచ్చు, కానీ భయం లేకుండా లేచి ముందుకు నడవండి. ఎందుకంటే మీరు పడిన గాయాలు కాకుండా మీరు మోసిన ధైర్యమే చరిత్రలో మిగిలిపోతుంది. గుర్తుంచుకోండి,
భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక అభిలాష ఉంటుంది. కానీ ఆ కళలు ఆగిపోతున్నాయి. ఎందుకంటే మధ్యలో ఒక అణచివేత శక్తి ఉంటుంది, అదే భయం. అవునా కాదా? ఇక ఆ భయమే మీ జీవితంలో మొదటి శత్రువు. అది బయట నుంచి రాదు, మన లోపలే పుట్టే ఒక గాఢమైన చీకటి. భయం మనలో ఏం చేస్తుందో తెలుసా? మన శక్తిని మనమే నమ్మకుండా చేస్తుంది, మన సర్వాన్ని నిలిపివేస్తుంది, మన ఆశల్ని సిగ్గుపడేలా చేస్తుంది. అసలైన కారాగారం మన శరీరం కాదు, మన ఆలోచనలో వేసిన సంఖ్యలకు. ఆ సంఖ్యలు ఎవరు వేస్తారంటే మనమంతటా మనమే వేసుకుంటాం. ఎందుకంటే మనం భయపడ్డాం. అదే సంఖ్యలు ఎవరేమనుకుంటారో, ఒకవేళ విఫలమైతే ఎందరూ చూసి నవ్వుతారేమో, ఒకవేళ నిరాకరిస్తే ఇలాంటివే ఎదురవుతాయేమో, మన కలలు పుట్టకముందే చంపేస్తూ ఉంటాయి. ఇదే అసలైన నిజం. నిజం ఏమిటంటే వాళ్ళు మీ గమ్యం కోసం బ్రతకరు, వాళ్ళు మీ ఒప్పందాన్ని మోసుకోరు. మీ కల మీది, మీరు ఒక్కరే దానికి హక్కుదారుడు. కాబట్టి ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే భయాన్ని ప్రశ్నించండి. నేను ధైర్యంగా ఉన్నాను, నాకు భయం అనేది లేదని. అలాగే ఆ మాట మీదే నిలవాలి. అప్పుడే మీ లక్ష్యం వైపు మీరు ఎదగగలరు. కాబట్టి మనలో ఉన్న భయాన్ని ఎప్పుడైతే మనం తుడిచివేస్తామో జీవితంలో సంతోషమే కాకుండా ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుతాం. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.